బాలు మీనా కుటుంబానికి అండగా ఉన్నాడని, వాళ్ళ తమ్ముడు, చెల్లి కావాల్సినవన్నీ కూడా తనే చూసుకుంటున్నాడన్నట్టు శివ ద్వారా తెలుసుకుంటుంది మీనా. అలాగే "నువ్వు నా బైక్ దొంగతనం చేసిన విషయం మా ఇంట్లో తెలియనీయకు. ఎందుకంటే ఒకవేళ ఆ విషయం తెలిస్తే మా ఇంట్లో మీ అక్కకి అవమానంగా ఉంటుంది. మొదలే ఆత్మాభిమానం కల అమ్మాయి. అలా మీ అక్క అవమానపడ్డము, తల దించుకోవడం నాకిష్టం లేదనేది చెప్పిన మాటలన్నీ శివ ద్వారా తెలుసుకుంటుంది మీనా. ఒక్కసారిగా బాలు మీదున్న చెడు అభిప్రాయాలు మొత్తం తొలగిపోతాయి మీనాకి. ఇక చాలా ప్రేమతో బాలు దగ్గరికి వెళ్తుంది. బాలు ఏమో తలదూకుంటూ ఉంటాడు. అద్దంలోంచి కొంటెగా చూస్తూ ఉంటుంది బాలుని మీన. "ఏయ్! ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అలా చూడకు. నాకు సిగ్గేస్తుంది" అనయితే చెప్తూ ఉంటాడు బాలు. "అవునా? సిగ్గేస్తుందా?" అన్నట్టు ఎప్పుడు మాట్లాడని విధంగా మీన బాలుతో మాట్లాడుతుంది. ఇక అందరితో కలిసిపోయి ఇంట్లో వాళ్ళతో చేపలు తోముతూ ఉంటాడు కొత్తల్లుడైనా కూడా. ఇక మీనా మాత్రం బాలునే చూస్తూ ఉంటుంది. ఇక బాలునే లోకం అన్నట్టు. "ఏంటి అలానే చూస్తున్నావు? ఎప్పుడు పల్నాటి నాగమ్మలాగా ఇంతింత గుడ్లేసుకొని చూస్తావు గదా! మరి ఇప్పుడేంటి నీ చూపులో తేడా వచ్చింది? ఏమైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి?" అన్నట్టు మీనాని అడుగుతాడు బాలు. అక్కడున్న వాళ్ళందరూ కూడా "మంచి అల్లుడొచ్చాడమ్మా! చాలా అదృష్టవంతురాలు మీనా నువ్వు. మీ ఆయన నీకు దొరకడం" అన్నట్టు మాట్లాడుతూ ఉంటే నిజంగానే అదృష్టవంతురాలన్నట్టు మనసులో మురిసిపోతూ, పొంగిపోతూ ఉంటుంది మీనా.